మా గౌరవైన సాయిప్రసాద్ రెడ్డి గారిని ఆయన మాట్లాడే విధానం పద్ధతి బాగలేదనికేసి ఆయన హోదా ఏమనుంది, ఆయనకి ఏదైనా హోదా ఉంది, ఆయనకు సంబంధించిందే కాదు ఇది ఏమి. మా గౌరవైన సాయిప్రసాద్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు చెప్పినారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈయనకేం సంబంధం? ఈయనకేమైనా సంబంధం ఉందే? సంబంధం లేదు. ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు? ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు? కింద స్థాయి నుంచి వచ్చినాడు. కింద స్థాయి ఎక్కడ? ఐస్ క్రీమ్ 10 పైసలు, పావుల, ₹1 అమ్మే కాడి నుంచి వచ్చినాడు. ఈయనకి హోదా లేదు, ఏది లేదు, ఏ పార్టీకి సంబంధించినాడో లేదు. సలీం ఆయన పుట్టుకతోనే శ్రీమంతుడు. ఆయన ఇప్పటికి రాజీ, అప్పటికి రాజీ. మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే. ఆయన ఎంత నెట్వర్క్ ఉంది? నీకేం నెట్వర్క్ ఉంది? నీకేమని ఉందే? పుట్టుకోసుడు. ఆ ఇల్లు ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు? నువ్వేనా కష్టపడినావా? వాళ్ళని వెళ్ళి మందిరం నుంచి కలిసి నువ్వు సంపాదించుకునేది అది. నీకు అంత హోదా ఉందా? డబ్బులు సంపాదించేంత? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఐస్ క్రీమ్ అమ్మేకా నుంచి. నువ్వు మాట్లాడే పద్ధతి కాదు సలీం. నీకు ఇంతకుముందు కానీ చెప్పినా, 3 సార్లు చెప్పినా. ఏమి వాళ్ళు రాజులు, అప్పటికి రాజులు, ఇప్పటికి రాజులు. సలీం పద్ధతి మార్చుకో. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. మన దసరా పండుగకి, ఉత్సవాలకి మన మున్సిపల్ కాంప్లెక్స్లో హిందూ సాంప్రదాయం ఆయనే చేసింది, ఆయనే మొదలుపెట్టింది. ఆయన తప్ప ఇంకెవరు చేసినారు? ఆయన తప్ప ఎవరు చేసినారు? మన గౌరవైన సాయిప్రసాద్ గారే చేసినారు. మన నిజమైన హిందూ అంటే మా సాయిప్రసాద్ గారే. ఆదంలో దసరా పండుగ వచ్చిందంటే ఫస్ట్ ఉత్సవాలు ఎలా జరగాలనేది ఆయనే చేసేది. పూజలు, పుష్కరాలు ఆయన నుంచి అందరూ తెలుసుకునేది. నీకు అసలు సంబంధం లేకుండా మ్యాటర్. నువ్వు అసలు ప్రెస్ మీట్ రాదు. వాళ్ళు మాట్లాడుకుంటారు. పెద్దవాళ్ళు బీజేపీలో పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలి. కానీ నీకేం సంబంధం సలీం? నీకేమన్నా సంబంధం ఉందే? ఇంకోసారి మాట్లాడదు. ఖబర్దార్ సలీం. నీ అంతింట్లో ఉండాలి, అంతింట్లోనే ఉండాలా. 10 పైసల ఐస్ క్రీమ్ అమ్మినో నువ్వు, పావుల ₹1 జాగ్రత్త. వినాయక చందాకి పోతే పిల్లలకి కానీ ఎవరికైనా పెద్దలకు కానీ ఒక ₹100, ₹500 రాసి చందా ఎక్కడైనా ఉందే? మా రెడ్డి అప్పటికి ఇప్పటికి దానా ధర్మం ప్రతి ఒక్క వినాయకుని కానీ, పూజలు కానీ, సచ్చిన ప్రతికిన, పెళ్ళైనా, మెట్లు, డబ్బులు అందరికి ఇస్తున్నాడు. మాది చరిత్ర అంటే గౌరవైన సాయిప్రసాద్ రెడ్డి గారికి ఇప్పటికీ ఇస్తున్నాడు ఆయన. మరి మీరు ఎక్కడైనా చందాడు రాసినారా? ప్రతి ఒక్క వినాయక చందా ఎప్పుడైనా రాని, ఎక్కడైనా దేవుడు మొక్కితే కానీ ₹10 ఇవ్వడం లేదు కదా. చందా ఏమని ఇస్తున్నారా సలీం? ఎక్కడైనా దేవుని గుడి పోతే ఒక ₹100, ₹50, ₹500 ఇస్తున్నారా? దక్షిణము లేదు. సలీం ఆయన పక్క హిందువే. హిందూ అయినందుకే హిందూ సాంప్రదాయాన్ని గురించి మాట్లాడినాడు. ఎక్కడో రాజధానిలో జరిగేదాన్ని ఇక్కడ చందాలు ఎత్తేది ఏమనికేసి అన్నాడు. ఇక్కడ ఏమైనా ఉంటే చెప్పండి, ఇస్తాడైనా. అంతేగాని నీకేం సంబంధమా సలీం? అసలు చందాలు అడిగేది ఇది కాదనికేసి చెప్పినాడు. అంతేగాని హిందూ అంటే అదే ప్రేమ. ప్రతి ఒక్క హిందూ ఎవరైనా రాని, ఏ మతం వాళ్ళైనా రాని, హిందూ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ రాని, అందరికీ చందాలు ఇస్తాడు. ఆయన మతం, నా మతం హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ ఇవరాకసి అనేది లేదు. ప్రతి ఒక్కరికి ఇస్తాడు ఆయన. చందా ఎవరైనా రాని ఇంటి ముందుకి. పథకాలు సృష్టించాలనికసి ఆలోచిస్తున్నావా? కేసులు ఏమైనా ఉన్నా కానీ ఆయన గౌరవైన సాయిప్రసాద్ గారు రాజీ చేపించి, అందరు చేపించి, జగన్ సార్ గారు పోయి కేసులు లేకున్నట్లు అన్నీ చేసినాడు. మరి పోయినసారి నువ్వు ఊరు విసిపెట్టి పోయినావు. మరి ఇప్పుడు ఏమైనా మతకాలు సృష్టించాలని చేస్తున్నావు? ఖబర్దార్ సలీం. నువ్వు అసలు మాట్లాడే అర్హత లేదు నీకు. చాలా జాగ్రత్తగా ఉండు సలీం. మన హిందూ సాంప్రదాయాన్ని ఆదరణలో అందరూ ప్రతి ఒక్కరు తెలుసు. ఆయన హిందువులు ఎలా పూజించాలా, ఎలా మాట్లాడాలా,